తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అమ్మా. అమ్మవారి ఆశీస్సులు. చాలా సంతోషం మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు. సంతోషం. అంటే ఎంత ఆనందంగా ఉందంటే అమ్మ చెంతకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎప్పుడూ ఆనందమే, ఆ ఆనందమే మేబీ నా కళ్ళల్లో కనపడుతుందేమో. ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు ఇలా హైదరాబాద్ రావటము, మాకు ఈ అవకాశం రావడం చాలాసేపు ఎదురు చూశారు కార్యక్రమానికి. అంటే మీ సమక్షంలో ఉండడం అదొక భాగ్యం. ఎన్నో విషయాలు మాట్లాడాలనే వచ్చాను. ముందుగా మాట్లాడాలి, మరి నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని ప్రశంసించాలని ఉంది. ఒక్క విషయంలో 10,000 మంది సువాసినులకు పూజ, అసలు ఇది నిజంగా ఒక పెద్ద రికార్డ్ అమ్మని. అది నేను చెప్పడం కాదు, రికార్డ్స్ ఎన్నో వచ్చాయి కూడా. ఎంత ఆనందం అనిపించిందో నేను అసలు ఆ వీడియోలు చూసినప్పుడు. ఇది కదా అసలు అసలైన, అంటే అమ్మవారు ప్రతి చోట ఉంది కదా అడుగడుగునా అని అనిపించింది. ఎలా జరిగిందమ్మా మీ అనుభవాలు తెలియజేస్తారు. ముందుగా వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి శక్తి ఈ శ్లోకంలో చూడండి. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా పరమ పూజ్య గురుదేవులు కుర్తాళం పీఠాధిపతులు, మా శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి అనుగ్రహంతో నా జీవితంలో ఏదైనా సరే సాధ్యపడింది, పడుతున్నది, పడుతుంది. అలా 10,000 సువాసిని పూజ. మన శ్రీశక్తిపీఠం ప్రధానంగా శాక్తేయం, శక్తి ప్రాధాన్యం కలిగినటువంటి పీఠంగా భాసిస్తూ ఉన్నది. అమ్మవారు ఉన్నది గర్భాలయంలో బరకతకాళి నారాయణి. మన శ్రీశక్తి పీఠం నేను ఇదివరకు కూడా మీతో అన్నాను, స్త్రీశక్తి పీఠంగా నారీ ఏవ నారాయణి. నారాయణి అమ్మవారు గర్భాలయంలోనే కాదు, ప్రతి నారీలో ఉన్నటువంటి శక్తి అమ్మవారే అని ఆ నారీ శక్తికి ప్రాధాన్యత ఇస్తూ ఆ దేవి యొక్క కరుణ కోసం లలితా సహస్రనామాల్లో చెప్పారు. సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస. లలితా సహస్రనామ పారాయణం చాలా మంది చేస్తారు, శ్రీచక్రార్చన చేసేవాళ్ళు ఉన్నారు, పంచదశి మంత్రం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ సువాసిని పూజ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఏ దసరా నవరాత్రులలోనో లేదా పర్వదినాల్లో అక్కడ వరకు ఏదో 10 మందికో 9 మందికో అంతవరకు చేతైనంత వరకు చేస్తూ ఉంటారు. కానీ అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈ సువాసిని పూజ. ఒక్కొక్క సువాసిని అని అంటే సాక్షాత్ అమ్మవారి స్వరూపమే. ఆ 10,000 మందికి 10,000 సువాసిని పూజ అనేటువంటి ఒక కార్యక్రమం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. సరే, మీరు అన్నట్టుగా రికార్డ్స్ వచ్చాయి, గిన్నెస్ రికార్డు, మిగిలిన వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. పూజ జరగటం ఒకటే కాదు అక్కడ రికార్డు. ఆ 10,000 మందిని ఒక చోట చేర్చడానికి ఇంకొన్ని వేల మంది, వందలాది మంది మహిళలు కృషి చేశారు. ఇది టు ద ఉమెన్, బై ద ఉమెన్, ఫర్ ది ఉమెన్ అన్నట్లుగా మహిళల కోసం, మహిళల చేత జరపబడినటువంటి, మహిళలకు దక్కినటువంటి ఈ గౌరవం. ఆ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. తిరుపతి అంటే వెంకటేశ్వరుడు గుర్తుకొస్తాడు, కానీ ఆ వెంకటేశ్వరుడు ఎందుకు అవతారాన్ని దాల్చాడు? పూర్వజన్మలో, పూర్వ అవతారంలో యశోదాదేవికి ఇచ్చినటువంటి మాట. తన వివాహం చూడాలి అని ఆమె కోరితే ఆ కోరిక తీర్చడం కోసం స్వామి వెంకటేశ్వరుడుగా అవతరించారు. అంటే ఇవాళ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు ఇలవైకుంఠంగా భాసిస్తూ ఉన్నటువంటి ఆ శేషాద్రి పర్వతం మీద వెంకటేశ్వరుడుగా ఆయన భాసిస్తూ ఉన్నాడంటే అది ఒక మాతృమూర్తి యొక్క శక్తి వల్ల మాత్రమే మనకు సాధ్యమైంది. అలాగే అక్కడ పద్మావతీదేవి ఉన్నది, ఆమెను గుండెల మీద ధరిస్తాడు స్వామి. అలాగే తరిగొండ వేంగమాంబ, మహిళలు కూడా మంత్రసాధన చేయొచ్చు, మహిమాన్వితమైనటువంటి శక్తులను చూపిస్తూ ఉంటారు ఆ మంత్రసాధన వల్ల, స్వామి అనుగ్రహం పొందినటువంటి చోటు అని. ఇంతమంది మహిళలకు ప్రాధాన్యం, మహిళా శక్తికి ప్రాధాన్యం ఉన్నటువంటి తిరుపతి మహాక్షేత్రంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. జగద్గురువుల వారి సమక్షంలో చేసుకున్నాం. ఆ రోజు ఒక చిన్న చిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటంటే వెదర్ ఫోర్కాస్ట్ లో వర్షం ఉన్నది. అంత పెద్ద కార్యక్రమం, ఓపెన్ స్టేడియం, అన్ని వేల మంది వచ్చారు. సరే, అన్ని వేల మంది కార్యక్రమం అనుకుంటే గంట కాస్త 2 గంటలు 3 గంటలైంది. పాపం మన వాళ్ళందరూ ఓపికగా కూర్చున్నారు. మహిళ అంటేనే సహనశీలి, ఇలాంటి కార్యక్రమాల్లో బాగా బయటపడుతుంటారు. ఏం అరవకుండా, కేకలు పెట్టకుండా చక్కగా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఆ లలితాదేవిని చూస్తూ ఉన్నారు. అయితే కార్యక్రమం పరిసమాప్తికి వచ్చింది.
అమ్మవారికి హారతి ఇచ్చాం. నేను పూర్తి చేసి స్టేజ్ మీద వేదిక మీద మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ ఒక మాట అన్నాను. మామూలుగా ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్లో వర్షం ఉన్నది, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు సంతోషించింది అనటానికి గుర్తేమిటి అని అంటే, ఈ 10,000 రూపాయల్లో వచ్చి పూజను స్వీకరించడం మాత్రమే కాక ప్రకృతి స్వరూపంగా మనల్ని అవతరించింది. లేకపోతే వర్షం ఇబ్బంది పడుతుంది, కార్యక్రమం సజావుగా నిజమే కదా. పూర్తయిందన్న. ఉన్నట్టుండి చినుకులు పడి పెద్ద వర్షం మొదలైంది. కార్యక్రమం పూర్తయ్యాక అంటే ప్రకృతి పరవశించింది. కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా వచ్చేటువంటి వర్షాన్ని కొంతకాలం ఆపింది, కొంత సమయం ఆపింది. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఆ మాట అంటున్నాను, ఆ చినుకు రాలి వాళ్ళ చేతి మీద పడటం అనేటువంటిది ఒక అద్భుతమైన అనుభవంగా, అనుభూతిగా అమ్మవారు ఆమె చూపించినటువంటి ఒక మహిమగా భావించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సువాసిన్యర్చన ప్రీత అనేటువంటి నామం ఏదైతే ఉన్నదో లలితా సహస్రనామం, ఆ నామం ఆ రోజున ప్రజలందరి ముందు ప్రత్యక్షంగా నిరూపితమైంది. వశిన్యాది వాగ్దేవతలు ఏ నామాన్నైతే ఆ అమ్మవారి నామాలలో ఉంచారో, అమ్మవారిని కీర్తించారు, సువాసుల చేత సంతృష్టి చెందినటువంటి ఆ దేవి యొక్క మహిమ వైభవం ఆ రోజు అందరినీ కూడాను అలరించింది, ఆనంద పరవశుల్ని చేసింది. అలా ఆ కార్యక్రమం జరిగింది. అయితే ఆ కార్యక్రమంలో మనం ఏంటంటే 10,000 మందిని ఒక చోట అని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు సుమారుగా ఒక 55,000 నుంచి 60,000 మందికి స్త్రీమూర్తులకు మనం చక్కగా పసుపు, కుంకుమ, చీర అన్నీ ఇచ్చి గర్భాలయంలో అమ్మవారిని ఎలా పూజిస్తామో అలా నారీ నమోస్తుతే అనేటువంటి కార్యక్రమం ద్వారా మహిళా శక్తిని ఏకీకృతం చేస్తూ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో మందికి అలా జరిగింది. అసలు విశిష్టత ఏంటమ్మా? సువాసిని పూజ ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి? అంటే సువాసిని అంటే అందరు సువాసినులకి చేయవచ్చా? అలా సువాసిని అన్న శబ్దానికి చాలా అర్థాలు చెప్పబడ్డప్పటికీ కూడా ఈ పూజ దగ్గరకు వచ్చేటప్పటికి భర్తతో కలిసి ఉన్నటువంటి స్త్రీ, వివాహమైనటువంటి స్త్రీ అనేటువంటి అర్థం ఉన్నది. తమిళనాడు వైపు సుమంగళి పూజ అని అంటారు. ఆ మాంగళ్యం ధరించి ఉన్నటువంటి సౌభాగ్య స్వరూపమైనటువంటి స్త్రీకి చేసేటువంటి అర్చనగా ఈ పూజ గురించి చెప్పారు. అయితే ఎవరికి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, మొట్టమొదటగా అసలు ఎవరు చేశారు? ఏదైనా ఒకటి పూజ మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ప్రారంభం చేయాలిగా. ఎవరు ప్రారంభం చేశారు అని అంటే, మొట్టమొదటగా ఈ పూజ చేసినటువంటి వారు సాక్షాత్ లలితాదేవి. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఏమిటనంటే, అమ్మవారు భండాసుర సంహారం కోసం అవతరించింది. సరే, అప్పుడు లలితా సహస్రనామ వాళ్ళందరూ చెప్తారు, లలితాదేవి చరిత్ర చెప్తారు, కథలు చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ ఆ భండాసుర సంహారం సమయంలో అమ్మవారు అవతరించి యుద్ధరంగానికి బయలుదేరబోతూ శ్రీచక్రరాజ రథం ఎక్కబోతూ ఒక చిన్న పని చేసింది. ఏం చేసింది అని అంటే, లలితాదేవిని షోడశి అని అన్నారు. 16 అందులో 2-3 అర్థాలు చెప్పారు. ఒకటి 16 సంవత్సరముల వయస్సులో ప్రకాశించేటువంటి దేవి గనక షోడశ అని అన్నారు. 16 మంత్ర అక్షరములతో కూడినటువంటి షోడశి మహావిద్యకు అధిదేవత కాబట్టి షోడశి అని అన్నారు. 16 కళలతో ప్రకాశించేటువంటి దేవత కాబట్టి అమ్మవారిని షోడశి అని అన్నారు. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి దేవి తనలో ఉన్నటువంటి 15 కళలను కూడా బయటికి తీసుకొచ్చింది. వాళ్ళని నిత్యాదేవతలు అని అన్నారు. వాళ్ళ యుద్ధ సమయంలో కూడా అమ్మవారి చుట్టుపక్కల ఉంటారు. ఆ 15 మందిని బయటికి తీసుకొస్తే వాళ్ళు అడిగారు, అమ్మ మమ్మల్ని ఎందుకు పిలిచావు అని అంటే, నేను మీకు పూజ చేద్దామని పిలిచాము అన్నారు. మాకు పూజ చేయటం ఏమిటమ్మా, మేము ఎవరము నీలో ఉన్నటువంటి ఒక అంశభాగాన్ని అంతే. మేము 15 మంది కలిస్తే 15 కళలు అవుతాము, కానీ నీ ముందు మేమెంతమ్మా అని అంటే, అలా కాదు, మీరందరూ కూడా నా స్వరూపమే. అయితే ఏదైనా సరే ఒక శుభం జరగాలి, ఒక విజయం కావాలి అని అంటే అందుకు కావలసినటువంటి శక్తి, ఒక శుభ సూచన, అందుకు చేయవలసినటువంటి పూజ ఒకటి ఉన్నది. అది సువాసిని పూజ. మీరందరూ కూడా సువాసినులు, నాలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ముత్తైదువులు మీరందరూ. మిమ్మల్ని అందరినీ నేను కూర్చోబెడుతున్నాను, నేను మీకు పూజ చేస్తాను అంటే తనను తాను పూజించుకున్నట్టే లలితాదేవి. అయితే ఆ పూజ జరిగింది అనటానికి గుర్తుగా తను తన ఎదురుకుండా తనలాంటి రూపములు, వాళ్ళు అమ్మవారిలాగానే ఉంటారు. దేవతలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏమిటిది ఇది, మేము ఎప్పుడు వినలేదు, మానవులు మాకు పూజ చేయటమే, లేదా ఇంద్రాజ దేవతలు మేము లలితాదేవికో బ్రహ్మదేవుడికో విష్ణుమూర్తికో వీళ్ళకు చేయటమే తప్ప అమ్మవారు వచ్చి వేరే స్త్రీలకు పూజ చేయటం ఏమిటి అని అనుకుంటున్నారు. అనుకుంటే ఆమె చక్కగా సువాసిని పూజ పూర్తి చేసింది. పూర్తి చేసి వాళ్ళకు నైవేద్యం ఇచ్చింది, హారతి ఇచ్చి తనను ఆశీర్వదించమని అడిగింది. అడిగితే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అమ్మ, మాకు ఎంతటి అవకాశాన్ని ఇచ్చావు,
లోకాలను వెళ్ళేటువంటి తల్లివి నువ్వు, నీ ఆశీర్వచనం కోసం దేవతలు సైతం ఋషులు సైతం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నావు ఏంటమ్మా అంటే, ఇప్పుడు మీరు మాతృస్థానంలో ఉన్నారు, దేవీ స్థానంలో ఉన్నారు, నేను ఒక భక్తురాల్లాగా మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాను, మీ దేవతా స్థానము సువాసిని స్థానంలో ఉన్నటువంటి మీ ఆశీర్వచనం నాకు కావాలి, నన్ను ఆశీర్వదించండి అని అన్నది లలితాదేవి. దేవతలందరూ ఆశ్చర్యపడుతుంటే చెప్పింది, నాకు సువాసిని పూజ అంటే చాలా ఇష్టం, స్త్రీ పూజ అంటే చాలా ఇష్టం అని లలితాదేవి చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అప్పుడు శ్రీచక్రరాజ రథం ఎక్కింది, వాళ్ళందరూ కూడా ఎక్కారు, భండాసుర సంహారం చేసింది ఆ దేవి. అలా సువాసిని పూజను మొట్టమొదటిసారిగా చేసినటువంటి దేవి లలితాదేవి. ఆమె ఎందుకు చేసింది అనంటే, ఆమె శక్తి స్వరూపం శ్రీమూర్తులు అనంటే, ఆ శక్తి స్వరూపమైనటువంటి స్త్రీని ఆరాధిస్తే, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే చాలా త్వరగా అనుగ్రహం కలుగుతుంది, కార్య అనుకూలత కలుగుతుంది అని ఒకటి. రెండవది, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆ తల్లి మనసు ప్రతి స్త్రీలోనూ కూడా ఉంటుంది కనుక అలా సువాసిని పూజ చేయమని ఆమె ప్రారంభం చేసింది. అలాగే లలితా సహస్రనామాలు ఇందాక కూడా చెప్పుకున్నాం, వశిన్యాది వాగ్దేవతలు అదే కీర్తించారు. సువాసిన్యర్చన ప్రీత, వాళ్ళకి ఎలా తెలుసు, వాళ్ళు చూశారు ఆమె పూజ చేస్తుంటే ఆమెకి ఇష్టమని. కనుక ఎవరికి చెయ్యొచ్చు పూజ అంటే, మరి సువాసనలు అందరి రకాల సువాసనలకు చెయ్యొచ్చా అన్నారు. పూర్వ సువాసిని అని ఒక మాట వాడతారు, భర్త లేనటువంటి స్త్రీలను పూర్వ సువాసిని అని అంటారు. వాళ్లకు ఈ పూజ చెయ్యరు, కానీ వాళ్ళను పూజించే విధానాలు కూడా ఉన్నాయి. మామూలుగా అది ఎవరికి తెలియనటువంటి విషయం. పూర్వ సువాసనలు అంటే వాళ్ళకి సౌభాగ్య చిహ్నాలు ఉండవు, వాళ్ళు ఏదో ఎదురు రాకూడదని పిచ్చి మాటలు, పిచ్చి నమ్మకాలు, మూఢాచారాలతో తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. మన దేవీ భాగవతం ప్రకారం ఒక సంవత్సరం వయసున్నటువంటి అమ్మాయి, సంవత్సరం లోపల పాకుతారు, కూర్చోలేరు కదా, పూజ చేయించుకోవాలంటే కూర్చోగలగాలి. ఒక సంవత్సరం వయసున్నటువంటి అమ్మాయి దగ్గర నుంచి స్త్రీ వివిధ దశలలో, అంటే పసిపిల్లగా ఉన్నప్పుడు, కాస్త పెరిగిన తర్వాత బాలగా, ఆ తర్వాత కుమారీ పూజ, వివాహం అయితే సువాసిని పూజ, సంతానం కలిగాక సంతాన లక్ష్మి పూజ, పిల్లలు పుట్టాక ఆమెకి మాతృస్వరూపంగా మాతృపూజ, ఆ తర్వాత ఒకవేళ భర్త పోయినా పూర్వ సువాసినిగా మాతృపూజతో పాటుగా దశమహావిద్యలలో ధూమావతీదేవి ఉన్నది, ఆమె పూర్వ సువాసిని. మరి మనుషులు పుట్టడం తర్వాత భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ముందు పోవాల్సిందే, తప్పదు. ఎవరో కలిసి వెళ్ళేవాళ్ళు ఉండరని కాదు, కానీ పరమేశ్వరుడు పార్వతి ఇద్దరూ ఆ రూపాలను ధరించినటువంటి వాళ్ళే. అమ్మవారు లేనటువంటి స్వామి రూపం దక్షిణామూర్తి రూపం, విదురుడుగా ఉన్నాడు ఆయన స్వామి. అలాగే స్వామి లేనటువంటి, భర్తగా లేనటువంటి పూర్వ సువాసినిగా విధవాదేవతగా చెప్పారు ఆమెను, ధూమావతిని. ధూమావతి తంత్రంలో అయితే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే పూర్వ సువాసులకే పూజ చేయాలని ఉన్నది. సో అయితే ఇక్కడ మాత్రం ఏంటంటే, మనం చేసే సువాసిని పూజ మాత్రం సుమంగుళులకు చేయటం అనేటువంటిది ఆచారంగా మనకు వస్తూ ఉన్నది. ఇది ఇన్నేళ్ల పాటు చేయాలి ఇంతమందికి అని ఇలా ఏమైనా ఉంటుందా అనేమీ లేదు, యథాశక్తి చేయటము. ఇప్పుడు లలితా సహస్రనామావళి ఉన్నది, ఎన్నిసార్లు చేయాలి? ఒకళ్ళు 3 అంటారు, ఒకళ్ళు 5 అంటారు, ఒకళ్ళు 11 అంటారు, ఇంకోళ్ళు 40 అంటారు. ఎవరి తోచిన సంఖ్య వాళ్ళు చెప్తారు. కొన్నిటికి ఏమిటంటే సంఖ్యతో సంబంధం ఉండదు, మనం ఎంత చేయగలిగితే అంత, ఆ చేసేటువంటిది భక్తి శ్రద్ధలతో చేయాలి. ఫలితం రావాలంటే ఎట్లా వస్తుంది? ఏదో ఆర్భాటం కోసం చేసేసి మనసు అక్కడ లేకుండా చేస్తే ఎట్లా వస్తుంది? రాదు. పరిపూర్ణమైన, నిజంగా ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీ ఒక దేవత అనంటే దేవతలాగా భావించగలగాలి. బొట్టు పెట్టాలి, కాళ్ళకు పసుపు పూయాలి, పూజ చెయ్యాలి, హారతి ఇవ్వాలి, వస్త్రం సమర్పణ చేయాలి, వాళ్ళకు నైవేద్యం పెట్టాలి, వాళ్ళిచ్చిన ప్రసాదం స్వీకరించాలి. ఇవన్నీ కూడాను చెయ్యగలిగిన వాళ్ళైతేనే ఈ సువాసిని పూజా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇంకొక ప్రధానమైన విషయం ఉన్నది, విగ్రహ పూజ కంటే, యంత్ర పూజ కంటే, లేదా హోమం కంటే, అభిషేకాల కంటే సువాసిని పూజ మానవులలో లేదా మానవిలో చేసేటువంటి ఆ పూజలను దేవతలు తొందరగా వచ్చి స్వీకరిస్తారు. దానికి ఏమిటంటే సిద్ధాంతం, ఇవాళ మనం దేవతను చూస్తున్నాము, మామూలుగా ఏం చెప్తారు? దేవత అంటే పరబ్రహ్మ చైతన్య స్వరూపం, రూపం లేదు, గుణం లేదు, అలాగా అన్ని రూపాలు అన్ని గుణాలు వాళ్ళవే, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపానివే అని చెప్తాం. కానీ మనం లలితాదేవి అనగానే ఏం భావిస్తాం?
చక్కగా అమ్మవారు సుందర స్వరూపము, నిండుగా కనిపిస్తారు. స్త్రీమూర్తి. ఉమ్, అంటే మానవులు మనం ఎలా ఉంటున్నామో దేవతలను వాళ్ళ ఆ రూపంలో ఉన్నప్పటికి కూడాను మనలాగా ఉంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఉమ్, దేవత దర్శనం అంటే ఓ కొండెత్తు దేవత కనిపిస్తే భయం పుడుతుంది, అవును. చిన్న దేవత కనిపిస్తే కంటికి కూడా అనదు. దేవతల ఎలా అనుకుంటా. కోరుకుంటారు? మనలాగా దర్శనం ఇవ్వాలి, మనం ఉన్నంత ఎత్తుగా కాస్త మనకు భయం లేకుండా ఉండాలి అని కోరుకుంటారు. ఉమ్, అలాగే ఈ సగుణ రూపం తీసుకున్నప్పుడు దేవతలు కూడా చక్కగా ముఖంతో, కాళ్ళు చేతులతోటి, ఆ శక్తితోటి, అలంకారాలతోటి భాసిస్తూ ఉంటారు. ఉమ్, ఆ శక్తికి మూలశక్తి ఎక్కడొస్తుందంటే ఈ పురుషులకు కానీ స్త్రీలలో కానీ చేసేటువంటి పూజకి జీవశక్తి ఉన్న శరీరాలు. ఉమ్, విగ్రహంలో కంటే యంత్రంలో కంటే మానవులలోకి దేవతలు ఎందుకు తొందరగా వస్తారు అని అంటే, విగ్రహంలోకి వీటిలోకి వస్తారు, రారని కాదు, కానీ వీటికి ఎక్కువ ఫలితం ఎందుకు వస్తుందనంటే ఆ మానవులలో ఉన్నటువంటి జీవ ఆత్మ ఎప్పుడు పరమాత్మలో చేరుకోవాలి అనేటువంటి తపన తాపత్రయం ఉంటుంది. ఉమ్, కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. తెలియదు. కానీ ఆ జీవాత్మలోకి పరమాత్మ శక్తిని పిలిస్తే ఖచ్చితంగా చాలా త్వరగా వస్తుంది. ఉమ్, రామకృష్ణ పరమహంస అట్లనే చేశాడు, శారదాదేవిని పూజించాడు. ఉమ్, ఎందుకు? ఆయన కాళిని పూజించాడు, అమ్మవారు వచ్చి కూర్చునేది కదా, ఉమ్, ఈవెన్ ఎందుకు పూజించాలి అని అంటే ఆ శరీరంలోకి దేవత తొందరగా వస్తుంది, మానవ శరీరంలోకి. ఉమ్, మరి దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా ఉమ్, అని అంటే, దాంట్లో పూజలో దేవతను ఆవాహన చేసిన తర్వాత కొంతమంది యథాస్థానం చెప్తారు. అమ్మ ఈ శరీరాన్ని వచ్చావు, ఆశ్రయించావు, పూజ తీసుకున్నావు, వెళ్ళు అని. కొన్ని చోట్ల చెప్పకుండా కూడా ఉంటారు. దానిలో ఏం చెప్తారంటే, ఎలాగో ఈ శరీరం అనేటువంటిది ప్రతి మనిషి శరీరంలో ఉండేది దేవతా స్వరూపమే. మీరు రోజు ఆహారం తీసుకుంటున్నారు, అది దేవతకు అది చేరుతుంది, అదే నైవేద్యం అవుతుంది అని మ్మ్. చెప్పేటువంటి సిద్ధాంతాలు కూడా, విధానాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి. అవును. సువాసిని పూజ చేయించుకున్నా, చేసినా, చూసినా చాలు లలితాదేవి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఉమ్, చక్కటి వివరణమ్మ.